హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఒక కొత్త బిగ్గెస్ట్ అప్లికేషన్ గురించి అయితే తెలుసుకుందాం. సో ఇందులో వచ్చేసి మీరు ఎలాంటి టాస్క్ కూడా చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా రిజిస్టర్ అయితే 5,000 నుంచి 10,000 వరకు ఈజీగా అయితే అర్న్ చేసుకోవచ్చు. సో యాక్చువల్గా చెప్పాలంటే ఇది ఒక ఎయిర్ డ్రాప్ అన్నట్టు. సింపుల్గా ఎయిర్ డ్రాప్ అంటే మీకు తెలిసింది కదా, ఎలాంటి టాస్క్ చేయకుండా సింపుల్గా జాయిన్ అయితే చాలా మనకు అమౌంట్ అయితే వస్తుంది. దాని యొక్క ప్రైస్ చూసుకుంటే మనకు ఫ్యూచర్లో ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ కూడా అయితే ఉంటాయి. ప్రజెంట్ ఇంక్రీజ్ కూడా అయింది. సో ఏంటి ఆ ఎయిర్ డ్రాప్, మనం ఎందులో పార్టిసిపేట్ చేయాలి అండ్ ఎలా పార్టిసిపేట్ చేయాలి అండ్ వచ్చిన కాయిన్స్ని ఎలా విత్డ్రా చేయాలి, టోటల్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూస్తే మీకే టోటల్ ప్రాసెస్ అయితే అర్థమైతే అవుతుంది. అండ్ అంతకంటే ముందు ఎవరైతే మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ కాలేదో కింద డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఇచ్చింటాను. సింపుల్గా అక్కడ వెళ్ళి మన టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయితే కావచ్చు. సో ఇందులో వచ్చేసి మీకు చిన్న చిన్న అప్డేట్స్ ఏమన్నా కానీ, పేమెంట్ ప్రూఫ్స్ ఏమన్నా కానీ, కొత్త అప్లికేషన్స్ ఏమన్నా కానీ పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. కింద డిస్క్రిప్షన్ లింక్ అయితే ఇచ్చింటాను. సింపుల్గా అక్కడ వెళ్ళి మీరు జాయిన్ అయితే కావచ్చు. సో ఒకవేళ మీకు లింక్ వర్క్ అవ్వకపోతే టెలిగ్రామ్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ సెర్చ్ బార్లో టెక్నికల్ యువన్ అని సెర్చ్ చేస్తే మన ఛానల్ అయితే వస్తుంది. అక్కడ నుంచి కూడా మన ఛానల్ అయితే జాయిన్ అయితే కావచ్చు. సో ఓవరాల్గా రేపు చెప్పే అప్లికేషన్ గురించి అయితే తెలుసుకున్నాం. అండ్ అప్లికేషన్ నేమ్ అయితే ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకోండి. ఫైర్ ఐ గ్లోబల్ అనేది మనకు అప్లికేషన్ నేమ్. అండ్ ఇది వచ్చేసి మనకు ఈరోజు చెప్పబోయే ఎయిర్ డ్రాప్ గురించి. సో ఆల్రెడీ దీనికి సంబంధించిన ఎయిర్ డ్రాప్ డీటెయిల్ వీడియో కూడా చేశాను. సో అప్పుడు నేను ఎప్పుడైతే వీడియో చేశానో ఆ టైంకి ఎవరైతే ఆ ఎయిర్ డ్రాప్లో పార్టిసిపేట్ అయ్యారో సో వాళ్ళకి ఇప్పుడు చెక్ చేసుకుంటే 3,000 నుంచి 5,000 రూపీస్ వరకు ఈజీగా ప్రాఫిట్ అయితే ఉంటుంది. అండ్ న్యూ యూజర్స్ కూడా ప్రాఫిట్ అయితే ఉండింది. అప్పుడు పాస్ట్లో నేను చేసిన వీడియో ఎవరైతే ట్రై చేసింటారో ఆ ఎయిర్ డ్రాప్కి, సో వాళ్ళకి మాత్రం 3,000 నుంచి 5,000 రూపీస్ వరకు ప్రాఫిట్ అయితే వస్తుంది. సో అలాంటి ప్రాఫిట్ వీడియో ఈరోజు కూడా ఇలాగే మనకు ఇంకో కొత్త ఆఫర్ అయితే వచ్చింది. సో ఇది వచ్చేసి మనకు ఓల్డ్ యూజర్స్కి అయితే వ్యాలిడ్ అయితే కాదు, ఓన్లీ ఫర్ న్యూ యూజర్స్కి మాత్రమే. సో ఓల్డ్ యూజర్స్కి ప్రాఫిట్ ఎలా వస్తుందో అని ఒక చిన్న డౌట్ అయితే ఉండొచ్చు. వాళ్ళకు కూడా ప్రాఫిట్ అయితే వస్తుంది. సో బట్ ఏంటంటే వాళ్ళు ఒక కొత్త అకౌంట్ క్రియేట్ చేసుకుంటే వాళ్ళు కూడా ప్రాఫిట్ అయితే వస్తుంది. సో ఆ కొత్త అకౌంట్ ఎలా క్రియేట్ చేసుకోవాలి అండ్ ప్రాసెస్ ఏంటి, మనకు ఏ టోకెన్స్ అయితే ఇస్తున్నారు, సో టోటల్గా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. అండ్ అలాగే మనకు ఈ ఎయిర్ డ్రాప్ ఎన్ని రోజులు మనకు వర్క్ అవుతుంది అనేది కూడా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి ఎవరు కూడా స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూస్తే టోటల్గా మీకు ప్రాసెస్ అయితే అర్థమవుతుంది. సో ఇలాంటి ఎయిర్ డ్రాప్స్ అనేవి మీకు చిన్నగా అయితే కనిపించవచ్చు. అంటే పేమెంట్ వస్తాయా లేదా అనేది మనకు సెకండరీ, బట్ జాయిన్ అయితే అవ్వండి. మనకు ఎలాంటి టైంలో మనకు ఏ డ్రాప్ పేమెంట్ ఇస్తుందో తెలియదు కాబట్టి. సో బట్ ఏంటంటే మనకు ఫైర్ ఐ వచ్చేసి 100% పేమెంట్ కూడా అయితే వస్తుంది. కాబట్టి ఎవ్వరు కూడా మిస్ అయితే కావద్దు. సింపుల్గా ఎలా క్రియేట్ చేయాలో చెప్తాను చూడండి. కింద డిస్క్రిప్షన్లో ఈ యాప్కి సంబంధించిన లింక్ అయితే ఇచ్చింటాను. సింపుల్గా దానిపైన అయితే క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సైన్ అప్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సైన్ అప్ పైన అయితే క్లిక్ చేయండి. వన్స్ ఇక్కడ సైన్ అప్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క మెయిల్ అయితే అడుగుతుంది. మెయిల్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. దాని తర్వాత మీ యొక్క పాస్వర్డ్స్ అయితే క్రియేట్ చేసుకొని, పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సెండ్ కోడ్ పైన అయితే క్లిక్ చేస్తే మీరు ఏదైతే మెయిల్ ఇచ్చింటారో దానికి ఒక వెరిఫికేషన్ కింద ఒక కోడ్ అయితే ఇస్తారు. సో ఆ కోడ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత రెఫర్ కోడ్ అయితే మస్ట్ అండ్ షుడ్గా అయితే ఉండాలి. ఎందుకంటే మనకు రెఫర్ కోడ్ అప్లై చేస్తేనే మనకు సైన్ అప్ బోనస్ అయితే వస్తుంది. సో లేకపోతే సైన్ అప్ బోనస్ అయితే రాదు. ఇదైతే క్లియర్గా చెక్ చేసుకుని మీరు రిజిస్టర్ అయితే కండి. వన్స్ ఇక్కడ రెఫర్ కోడ్ అయితే ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని అలో చేసి సైన్ అప్ పైన అయితే క్లిక్ చేయండి. వన్స్ ఇక్కడ సైన్ అప్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత మీకు డైరెక్ట్గా ప్లే స్టోర్లో వెళ్తే అండ్ ఫైర్ ఐ అప్లికేషన్ సబ్ చేస్తే మీకు యాప్ అయితే వస్తుంది. అక్కడ నుంచి మీరు యాప్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి. యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు లాస్ట్గా రైట్ బాటమ్ సైడ్ మీకు ఒక ప్రొఫైల్ బ్యాలెన్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేసి మీకు లాగిన్ అని కనిపిస్తుంది. లాగిన్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క మెయిల్ అండ్ పాస్వర్డ్ ఏదైతే ఇప్పుడు ఇచ్చారో సో అవన్నీ ఇచ్చేసి ఇక్కడ లాగిన్ అయితే క్లిక్ చేయండి. వన్స్ ఇక్కడ లాగిన్లో అయితే క్లిక్ చేసిన తర్వాత మీకు యాప్ అయితే ఓపెన్ అవుతుంది. యాప్ ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ మీకు లెఫ్ట్ టాప్ సైడ్ కార్నర్లో మీకు ఒక చిన్న యారో అయితే కనిపిస్తుంది. సింపుల్గా దానిపైన అయితే క్లిక్ చేయండి. అండ్ దానిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు టోటల్ ప్రాసెస్ అయితే ఇక్కడైతే మనం కంప్లీట్ చేసుకోవాలి. సో దానికోసం ఏం చేస్తారంటే ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ అయితే కనిపిస్తుంటాయి. సో అథెంటికేషన్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, అథెంటికేషన్ పైన అయితే క్లిక్ చేయండి. వన్స్ ఇక్కడ అథెంటికేషన్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. వెరిఫికేషన్ కంప్లీట్ చేసిన మనకు పేమెంట్ అయితే అంటే మనకు ఎయిర్ డ్రాప్లో జాయిన్ అయినట్టు. సో దానికోసం మీకు సింపుల్గా పాన్ కార్డ్ అయితే అవసరం లేదు. సింపుల్గా మనకు ఆధార్ కార్డు ఉంటే చాలు. అండ్ ఎలా పార్టిసిపేట్ చేయాలి అండ్ ఎలా కేవైసీ కంప్లీట్ చేయాలో చెప్తాను చూడండి. సింపుల్గా ఇక్కడ మీకు అథెంటికేషన్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు 2 లెవెల్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేయాలి. సో ఫస్ట్ లెవెల్ ఏంటో చెప్తాను చూడండి. సో ఇక్కడ లెవెల్ 1 బేసిక్ పైన అయితే క్లిక్ చేయండి. లెవెల్ 1 బేసిక్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు నేషనల్ అయితే అడుగుతుంది. సింపుల్గా మీరు ఇండియా అయితే ఇచ్చేయండి. ఇండియా ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క ఆధార్ కార్డులో లాస్ట్ నేమ్ ఫస్ట్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. అండ్ ఐడి టైప్ దగ్గర ఇక్కడ మీకు ఐడి కార్డ్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోండి. సో ఐడి కార్డ్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఐడి నెంబర్ అయితే అడుగుతుంది. సింపుల్గా మీ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ పైన అయితే క్లిక్ చేయండి. సబ్మిట్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇన్స్టెంట్గా మీకు లెవెల్ 1 బేసిక్ అయితే కంప్లీట్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ లెవెల్ 2 బేసిక్ ఎలా కంప్లీట్ చేయాలో చెప్తాను. సో సింపుల్గా లెవెల్ 2 బేసిక్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత
తర్వాత మీరు ఏదైతే డీటెయిల్స్ ఇచ్చారో అవన్నీ చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇన్ఫర్మేషన్ వెరిఫైడ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దీనిపైన అయితే క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క ఆధార్ కార్డ్ ఫ్రంట్ సైడ్ ఫోటో అయితే ఇక్కడ అప్లోడ్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మీరు ఏం చేస్తారంటే మీరు ఎవరిదైతే ఆధార్ కార్డ్ ఇచ్చారో సో వాళ్ళు అండ్ అతని పక్కన వచ్చేసి అతను వచ్చేసి ఒక వైట్ పేపర్ పైన ఇక్కడ నేమ్, అతని యొక్క నేమ్ అండ్ ఫైర్ ఐ గ్లోబల్ అని కింద రాసేసి సో ఈరోజు మీరు ఏ రోజు అయితే మీరు ఈ అప్లికేషన్ అంటే రివ్యూలో ఇస్తున్నారో సో ఆ రోజు సంబంధించిన డేటు, సో మీ నేము, ఫైర్ ఐ గ్లోబల్ అండ్ డేట్, మంత్, ఇయర్, సో ఇవన్నీ ఇక్కడ ఇచ్చేసి ఎలా అయితే ఇక్కడ హోల్డ్ చేశాడో అతను సో అలా మీరు ఎవరిదైతే ఆధార్ కార్డ్ ఇచ్చారో అలా హోల్డ్ చేపించి ఒక సెల్ఫీ టైప్ అంటే మీరే దిగకండి, సో వేరే వాళ్ళతో ఫోటో దింపండి. సో ఫోటో దింపిన తర్వాత ఇక్కడ అప్లోడ్ అయితే చేయండి. అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సబ్మిట్ పైన అయితే క్లిక్ చేయండి. సో వన్స్ ఇక్కడ సబ్మిట్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత మీ వెరిఫికేషన్ వచ్చేసి అండర్ రివ్యూలో అయితే వెళ్తుంది. సో అండర్ రివ్యూలో వెళ్ళిన తర్వాత అది వచ్చేసి మీకు 3 to 4 డేస్లో అంటే మీ మ్యాక్సిమంగా 2 to 3 డేస్లో మీకు వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయితే అవుతుంది. వన్స్ ఇక్కడ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయిన తర్వాత సో ఎలా చెక్ చేసుకోవాలంటే ఇక్కడ మీ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. మీ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు వెరిఫికేషన్ అథెంటికేషన్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా, అథెంటికేషన్లో అయితే వచ్చింది. అథెంటికేషన్లో వచ్చేసిన తర్వాత ఇక్కడ మీకు సో అడ్వాన్స్లో కూడా వెరిఫైడ్ వచ్చేసి మీకు వెరిఫికేషన్ అయితే కంప్లీట్ అయితే అవుతుంది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇంకా చెక్ చేసుకోవాలి అనుకుంటే సో ఇక్కడ సింపుల్గా ఇక్కడ మీకు 3 డాట్స్ అనే ఆప్షన్ అయితే ఉంది. 3 డాట్స్ పైన అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు వచ్చేసి మనకు న్యూ యూజర్స్కి వచ్చేసి FRG టోకెన్స్ అయితే ఇస్తున్నారు. సో దీని యొక్క వాల్యూ చెక్ చేసుకుంటే మనకు సో ఆ ఎయిర్ డ్రాప్ సంబంధించిన సో ఇప్పుడు ఎవరైతే న్యూ యూజర్స్ ఉన్నారో సో వాళ్ళు క్రియేట్ చేసుకుంటే మీకు 5RG టోకెన్స్ అంటే FRG టోకెన్స్ అయితే ఇస్తున్నారు. సో దాని యొక్క వాల్యూ చెక్ చేసుకుంటే మనకు టోటల్గా $60 అయితే ఉంటుంది. అండ్ $60 చెక్ చేసుకుంటే మీకు ఈజీగా 5,000 నుంచి ఎక్కువ అయితే అవుతుంది. కాబట్టి సో ఎవరు కూడా మిస్ అయితే కావద్దు. మనకు వెరిఫికేషన్ కంప్లీట్ చేసుకుంటే KYC కంప్లీట్ చేసుకుంటే మనకు 6 FRG టోకెన్స్ అయితే ఉన్నారు. సో దీని యొక్క ఎయిర్ డ్రాప్ అంటే దీని యొక్క వ్యాలిడిటీ టైం చెక్ చేసుకుంటే మనకు 16th అక్టోబర్ నుంచి 31st అక్టోబర్ అయితే ఉంటుంది. అండ్ టోటల్గా మనకు 2 lakh FRG టోకెన్స్ అయితే డిస్ట్రిబ్యూట్ అయితే చేసినారు. కాబట్టి సో ఎవరు కూడా మిస్ అయితే కావద్దు. అండ్ మీరు ఎవరికైతే రెఫర్ చేశారో అతను టోటల్గా ట్రేడ్ చేశాడు అనుకోండి మీకు ఎక్స్ట్రాగా 4 FRG టోకెన్స్ అయితే ఇస్తున్నారు. అండ్ సో మీరు రెఫర్ చేసిన అతను ఇంకొకరిని రెఫర్ చేసి అలా మనకు ఇండైరెక్ట్గా సో 2 FRG టోకెన్స్ అయితే ఇస్తున్నారు. సో ఎవరు కూడా మిస్ అయితే కావద్దు. సో దీని యొక్క డిస్ట్రిబ్యూషన్ వచ్చేసి మనకు 18th అక్టోబర్ నుంచి అంటే స్టార్ట్ అయితే అవుతుందని చెప్తున్నారు. సో మనకు టోటల్గా అప్ టు 12 FRG టోకెన్స్ పర్ డే అంటే మనకు ఒక రోజులో 12 FRG టోకెన్స్ మనం అలా అన్లాక్ అయితే అవుతుంటాయి. కాబట్టి మీరు ఎంతమందికి రెఫర్ చేయగలుగుతారో అంతమందికి రెఫర్ చేయండి. సో రెఫర్ చేసుకోవడానికి సింపుల్గా ఇక్కడ మీ అనే ఆప్షన్ అయితే ఉంది. మీ పైన అయితే క్లిక్ చేయండి. మీ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మై ఇన్విటేషన్ ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేసుకోవచ్చు. అండ్ ఆ టోకెన్స్ డిస్ట్రిబ్యూట్ అయిన తర్వాత ఇక్కడ మై బ్యాలెన్స్లో చెక్ చేసుకుంటే ఆ టోకెన్స్ అయితే వచ్చేస్తాయి. సో ప్రజెంట్ మనకు దీని యొక్క వాల్యూ కూడా చాలా తక్కువ ఉంది. బట్ హోల్డ్ చేసి పెట్టారనుకోండి వితిన్ 1 or 2 monthsలో మీకు సో దాని యొక్క ప్రైస్ వచ్చేసి ఇంక్రీజ్ అయితే అవుతుంది. తర్వాత విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో బట్ ఏంటంటే లాస్ట్ ఎయిర్ డ్రాప్లో ఏదైతే రాయ్ టోకెన్స్, SHD టోకెన్స్ కానీ అండ్ TKX టోకెన్స్ ఎవరికైతే రీచ్ అయ్యారో సో వాళ్ళు చెక్ చేసుకుంటే మీకు డాలర్స్లో అయితే ఈజీగా 5,000 అయితే ఈజీగా అయితే వచ్చేస్తుంది. సో 5,000 ఉన్న వాళ్ళు ఎలా విత్డ్రా చేయాలి అండ్ అబోవ్ 5,000 ఉన్న వాళ్ళు ఎలా విత్డ్రా చేయాలి సో దీనికి సంబంధించిన డెడికేటెడ్ వీడియో మీకు స్పెషల్గా అయితే అంటే వేరే వీడియో అయితే చేసి చూపిస్తాను మీకు ఎలా విత్డ్రా చేయాలనేది. సో ఎందుకు విత్డ్రా వీడియో చేయడం లేదంటే మనకు ప్రైస్ చాలా తక్కువ ఉంది కాబట్టి సో హై వచ్చినప్పుడు తర్వాత మీకు డైరెక్ట్గా మీకు లైవ్గా విత్డ్రా చేసి చూపిస్తాను మీకు. సో పేమెంట్ ఎంత వస్తుందో అనేది క్లియర్గా చెప్తాను. సో ఓవరాల్గా ఇది మనకు ఫైర్ అప్లికేషన్ గురించి. సో ఎవరు కూడా మిస్ అయితే కావద్దు ఈ ఎయిర్ డ్రాప్ గురించి. అండ్ నెక్స్ట్ ఇంకో యాప్ గురించి అయితే తెలుసుకున్నాం. ఇంకో యాప్ను వచ్చేసి ఇక్కడ విజిలీ అనేది అప్లికేషన్ నేమ్. సో దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేసి ఉంటాను. సింపుల్గా అక్కడ వెళ్ళి మీరు జాయిన్ అయితే కావచ్చు. సో వన్స్ ఇక్కడ అంటే అప్లికేషన్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకు ఓపెన్ చేసి మనకి ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సింపుల్గా ఇక్కడ మీరు ఏం చేస్తారంటే సేవింగ్స్ అనే ఆప్షన్ అయితే ఉంది. సేవింగ్స్ పైన అయితే క్లిక్ చేయండి. అండ్ సేవింగ్స్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకు క్విక్ సేవ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. సింపుల్గా మీ యొక్క మొబైల్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. సో మొబైల్ నెంబర్, వెరిఫికేషన్ కోడ్ అండ్ OTP ఇవన్నీ ఎంటర్ చేసి సో రెఫర్ కోడ్ అయితే అడిగితే రెఫర్ కోడ్ అయితే ఎంటర్ చేయండి. తర్వాత మీకు ఇలాంటి పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సింపుల్గా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ సేవింగ్స్ పైన అయితే క్లిక్ చేయండి. సేవింగ్స్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఇలాంటి పేమెంట్ అయితే వస్తుంది. ఒక సేవింగ్ ప్లాన్ అయితే క్రియేట్ అయితే చేసుకోవాలి. సో ఇలా చేసుకుంటే మీకు ఒక స్క్రాచ్ కార్డ్ అయితే వస్తుంది. అందులో వచ్చేసి మీకు అప్ టు ₹100 ఎంతైనా రావచ్చు. సింపుల్గా ఇక్కడ స్లైడ్ అయితే చేయండి. స్లైడ్ చేసి మనకు సేఫ్టీ అండ్ షార్ట్ టర్మ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దీనిపైన అయితే క్లిక్ చేసి ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కంటిన్యూ పైన అయితే క్లిక్ చేయండి. అండ్ కంటిన్యూ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క పాన్ నెంబర్ అయితే ఎంటర్ చేయండి. మీ యొక్క పాన్ కార్డ్ నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ పైన అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ స్టెప్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎంటర్ బ్యాంక్ డీటెయిల్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఎంటర్ బ్యాంక్ డీటెయిల్స్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత సో మీ యొక్క అకౌంట్ నెంబర్ ఇవన్నీ ఇచ్చేసిన తర్వాత IFSC కోడ్, నేమ్ ఆఫ్ ది బ్యాంక్ అండ్ యాన్యువల్ ఇన్కమ్ ఏదైనా ఇవ్వచ్చు మీరు. సో ఇవన్నీ టర్మ్స్ అండ్ కండిషన్స్ అలో చేసి ఇక్కడ కన్ఫర్మ్ పైన అయితే క్లిక్ చేయండి. తర్వాత మీ యొక్క
అండ్ ఇక్కడ అమౌంట్ అయితే పే చేయాలి మీరు. సింపుల్గా 100 రూపీస్ అయితే ఎంటర్ చేయండి. ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఎంతైతే మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారు 100 రూపీస్. సో వితిన్ 2 డేస్లో మీరు దీన్ని డైరెక్ట్గా విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సింపుల్గా ఇక్కడ 100 అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ 100 ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత యాడ్ యూపీఐ ఐడి అనే ఆప్షన్ అయితే ఉంటుంది. దీనిపైన అయితే క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసిన తర్వాత సో మీ యొక్క యూపీఐ ఐడితో ఒక 100 రూపీస్ అయితే ట్రాన్సాక్షన్ చేసేయండి. సో 100 రూపీస్ ట్రాన్సాక్షన్ చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ చేసుకుంటే ఇక్కడ యూ హ్యావ్ 100 ఫర్ క్రియేటింగ్ సేవింగ్స్ ప్లాన్ అయితే ఉంటుంది. సో మీకు ఎక్స్ట్రాగా ఒక స్క్రాచ్ కార్డ్ అయితే వస్తుంది. దాన్ని స్క్రాచ్ అయితే చేయండి, ఎక్స్ట్రా అమౌంట్ అయితే వస్తుంది. టోటల్గా మీరు 100 చేసిన ఇన్వెస్ట్ ఏదైతే ఉందో సో దాన్ని డైరెక్ట్గా వితిన్ 2 డేస్లో మీరు విత్డ్రా అయితే చేసుకోవచ్చు. సో విత్డ్రా చేసేటప్పుడు మీకు టెలిగ్రామ్లో అయితే అప్డేట్ చేస్తాను. అప్పుడు మీరు విత్డ్రా చేసుకుంటే మీకే ప్రాఫిట్ అయితే ఉంటుంది. సో ఎలా విత్డ్రా చేయాలో చెప్తాను అండ్ ఎలా రెఫర్ చేయాలి, దానివల్ల మనకు యూజ్ ఏంటో కూడా క్లియర్గా చెప్తాను చూడండి. సింపుల్గా ఇక్కడ యాప్ని అయితే ఓపెన్ చేస్తున్నాను అండ్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మనకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. సో ఆల్రెడీ మనకి ఈ ఆఫర్ అయితే వచ్చింది, బట్ ఏంటంటే ఇంకోసారి చెప్దాం. సో ఇక్కడ మీకు సింపుల్గా వెల్నెస్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. వెల్నెస్ పైన అయితే క్లిక్ చేయండి. వెల్నెస్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇన్వైట్ ఫ్రెండ్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. ఇక్కడ నుంచి మీరు మీ ఫ్రెండ్స్కి అయితే రికమెండ్ అయితే చేసుకోవచ్చు. సో మీరు ఎవరికైతే రెఫర్ చేస్తున్న అతను మీ లింక్తో జాయిన్ అయితే సో మీకు 50 వస్తుంది అండ్ అతనికి కూడా 50 అయితే వస్తుంది. అండ్ ఇక్కడ మనకు సో ఎవరైతే అతను వచ్చేసి ఇప్పుడు ఏదైతే క్రియేట్ ప్లాన్ చేశారో సో ఆ క్రియేట్ ప్లాన్ చేసుకుంటే మీకు ఎక్స్ట్రా అమౌంట్ కూడా అయితే వస్తుంది. సో ఇక్కడ మీ యొక్క రెఫర్ కోడ్ అండ్ మీ యొక్క రెఫర్ లింక్ అయితే కనిపిస్తుంది. సింపుల్గా మీరు ఎవరికైతే రెఫర్ చేస్తారో అంత టోటల్ అంటే సేవింగ్స్ ప్లాన్స్ కూడా క్రియేట్ చేశాడు అనుకోండి, సో మీకు ఒక స్క్రాచ్ కార్డ్ అయితే వస్తుంది. ఆ స్క్రాచ్ కార్డ్ వచ్చేసి మీకు వెల్నెస్లో రివార్డ్స్ అప్ టు 1000 ఆప్షన్ అయితే ఉంది. దీనిపైన అయితే క్లిక్ చేయండి. అండ్ దీనిపైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకుంటే మీకు ఒక స్క్రాచ్ కార్డ్ అయితే వస్తుంది. ఇక్కడ రివార్డ్ సెక్షన్లో వెళ్తే సో ఇక్కడ రివార్డ్ సెక్షన్లో అయితే ఉంది. సో సింపుల్గా దానిపైన అయితే క్లిక్ చేయండి. అంటే స్క్రాచ్ అయింది, స్క్రాచ్ చేసి ఇక్కడ మీకు అమౌంట్ అయితే వచ్చేసింది. దీన్ని మీరు విత్డ్రా కూడా చేసుకోవచ్చు. సో విత్డ్రా చేసేటప్పుడు ఇక్కడ సింపుల్గా రీడీమ్ రివార్డ్స్ పైన అయితే క్లిక్ చేయండి. సో రీడీమ్ రివార్డ్స్ పైన అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు యూపీఐ అయితే సెలెక్ట్ చేసుకోండి. యూపీఐ ఐడి సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో వెరిఫై పైన అయితే క్లిక్ చేసిన తర్వాత క్లెయిమ్ రివార్డ్ పైన అయితే క్లిక్ చేయండి. క్లెయిమ్ రివార్డ్ పైన అయితే క్లిక్ చేసిన వెంటనే మీకు సో మనకు టైం అయితే పడుతుంది. సో ఇక్కడ క్లియర్గా చెక్ చేసుకుంటే 6 రూపీస్ ఏదైతే విత్డ్రా చేసానో ఆ 6 రూపీస్ కూడా నాకు అయితే వచ్చేసింది. అంటే మనకు ఇన్స్టెంట్గా పేమెంట్ అయితే వస్తుంది. మీరు ఎంతమందికైనా రెఫర్ అయితే చేసుకోవచ్చు. సో ఒక్కొక్కసారి మనకు 100 రూపీస్ కూడా రావచ్చు, అప్ టు 100 రూపీస్ కాబట్టి సో ఎంతైనా అమౌంట్ అయితే రావచ్చు. సో దాన్ని డైరెక్ట్గా మనం విత్డ్రా కూడా చేసుకోవచ్చు. మినిమం విత్డ్రా 1 రూపీ మాత్రమే అయితే ఉంది కాబట్టి సో ఎవరు కూడా మిస్ అయితే కావద్దు. ఏదైతే ప్రాసెస్ చెప్పానో ఈ ప్రాసెస్ అయితే కంటిన్యూగా చేయండి. సో మీకే బెనిఫిట్ అయితే ఉంటుంది. అండ్ ఎవరు కూడా ఏ డ్రాప్ ఏదైతే ఉందో 5 డ్రాప్ దాన్ని మాత్రం ఎవరు మిస్ అయితే కావద్దు. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.